15వ అధ్యాయం 15వ వచనం కాదు. యాజకుడు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను, ఒక దానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వారి శావము విషయములో యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. హల్లెలూయా. ఈ పైన అధ్యాయం మొత్తం చదువుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి క్రియలు చేసి ఉన్నారు, ఏ సారము కలిగిన వారు ఉన్నారు, ఈ క్రియలన్నీ ఉంటాయి. సారము కలిగిన వాళ్ళంటే ఎక్కువగా పాస్ నడుస్తూ ఉంటాయి, కొంతమందికి కడి అవుతా ఉంటుంది. ఇదంతా కూడా అపవిత్రుల కింద లెక్క. అపవిత్రమైన ఆలోచన, అపవిత్రమైన మనస్తత్వం, అపవిత్రమైన చూసినప్పుడు అవే కళలు కంటూ ఇలా చేయముగా వాళ్ళు చేయనించకపోయినాను చేయనించగా ఇచ్చినట్టుగా ఆలోచనతో వాళ్ళది ఇట్లా నీరైపోతుంది. అవన్నీ కూడా అపవిత్రమైన మనస్తత్వాలు, అపవిత్రమైన ఆలోచన విధానం కలిగటం వలన ఇవన్నీ వస్తాయి. కుటుంబం నుంచి కొంతమందికి శరీర లోపము ఉంటుంది. అందరూ అలా ఉండరు, శరీర లోపంతో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళంతా కూడా అపవిత్రులంట. వీళ్ళంతా అపవిత్రమైన ఆలోచన విధానం చేయటం వలన వీళ్ళందరూ అపవిత్రులై ఉందరు. 17 చూడవసారి 17వ అధ్యాయం. ఏ బట్ట మీదను 17వ అధ్యాయం లేవీకాండం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఇలాగు చెప్పుము. ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఆయన కట్టడలను ఏ మాత్రము కూడా మనం త్రోసిపుచ్చడానికి వీల్లేదు. అవి నిశ్చయముగా మనము పాటించే తీరాలి. హల్లెలూయా. పాటిస్తేనే ఆయనలో ఉన్నట్టు. 7వ వచనం కూడా ఒకసారి 7, 8 కూడా. వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దెయ్యముల పేరట బలిచ్చినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. ఇది వారి తరములకు వారికి నిత్యమైన కట్టడా. హల్లెలూయా. నిత్యమైన కట్టడా. ఎవరి పేరట మీరు బలులు ఇస్తున్నారంటే, ఇప్పుడు మేము అమ్మకు మొక్కినం, అయ్యకు మొక్కినం అని బలులు ఇస్తారు కదా, అవి ఎవరికి ఇస్తున్నారు? దెయ్యాలకు ఇస్తున్నారట. మనమేం చెప్పట్లేదు కదా, దెయ్యాల పేరటే ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చినట్లుగా మీరు మాత్రం అలా చేయవద్దు. ఎందుకంటే వాళ్ళు వ్యభిచారులై ఉన్నారంట. ఇక పై అధ్యాయాలు చదువుకుంటే ఉంటుంది పై వచనాలలో. వాళ్ళు ఎలాంటి క్రియలు చేయటం వలన దేవుడు వాళ్ళని ఇచ్చి అనిపించుకున్నారు, వాళ్ళని ఎందుకు త్రోసిపుచ్చారు అనంటే ఇలాంటి క్రియలన్నీ చేయటం వలన. విగ్రహారాధన ఒకటి, పిల్లల్ని అగ్ని గుండాలు దాటించటం, పిల్లల్ని బలిగా అర్పించటం, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. దొరికానుగా సేవలు పెట్టినాయా? కాబట్టి మీలో ఎవడును కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదని, మీలో నివసించి ఏ పరదేశీ రక్తము తినకూడదని నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి తిని. హల్లెలూయా. నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి తిని. రక్తము తినకుండా ఉన్న వాళ్ళు ఎవరండి? నాకు తెలిసినంత వరకు మేము కూడా తిన్నాం, కానీ నిబంధన ప్రకారం తినకూడదు. ఎందుకంటే దానికి మనం రక్తం తెచ్చుకొని మాడుతారు. ఇప్పుడు కాలేదా? జొన్నలు కోసినప్పుడు ఈ రక్తం ఒలికినప్పుడు ఆ రక్తాన్ని ఏం చేయాలి? వాస్తవంగా నేల మీదే పడబోయాలి దాన్ని, నిబంధన లెక్క ప్రకారం. ఎందుకంటే మానవుడికి రక్తమే ప్రాణం. రక్తం పోతే బతుకుతాం, చచ్చూరుకోవడం.
కనుక ఆ రక్తము ఎవరు కూడా తినరాదు, దానికి లెక్క అడుగుతానన్నాడు ఆయన. అది యెహోవాకే అర్పించాలి. సమస్తం తీసుకునేవాడు భరించేవాడు దేవుడే. కనుక దాన్ని మీరు నేల మీదే ఒలికించాలి, కానీ రక్తం తినడానికి వీలు లేదు. అది కట్టడగా కూడా నియమించాడు. కట్టడ అంటే కదా దాన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో తప్పకూడదు. కానీ పూర్తిగా తప్పిపోయి దారి తప్పి ఉన్నారు ఇశ్రాయేలు సమస్తం. అయ్యి బలి ఇచ్చిన దానికి కనీసం తొక్కను కూడా తొక్కకూడదు. రథం అది నేల మీదే ఒలికించాలి. మేము భూమిలో తువ్వి మట్టిలో పడబోయాలి రక్తం. తెలియక తరగాలు కాడికి ఇంతకుముందు పోయినాంగా, తర్వాత పోలేదు. బైబిల్లో కూడా ఖురాన్లో కూడా పోకూడదు అయ్యి అని చెప్పిన తర్వాత మానుకున్నాం. చేయకూడదు. లేవీకాండం 20వ అధ్యాయం 25వ వచనం ఒకసారి 26. కావున కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును పవిత్రమైన పక్షులకును అపవిత్రమైన పక్షులకును విభజన చేయవలెను. ఏం చేయాలంట? విభజన అంటే విడగొట్టాలి. అన్ని ఒకేలాగా మనం చూడకూడదు. అది జంతువే ఇది జంతువే ఏదైతే ఏమి అనేలా ఉంటాం కదా కొంతమంది. అలాగున మనం ఉండటానికి లేదట. హల్లెలూయా. 26 కూడా. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండినట్లు అన్ని జనులలో నుండి మిమ్మును వేరు చేశాను. లోకం నుంచి నేను మిమ్మల్ని వేరుపరిచాను. ప్రత్యేకించబడిన వారు మీరు ప్రత్యేకముగానే ఉండాలి, జీవించాలి. హల్లెలూయా. ఆయనలోకి మనం వెళ్ళాలి, ఆయన విందులో పాల్గొనాలి, ఆయన సంతోషంలో మనం పాలు పంచుకునేలా ఉండాలి. పాలు పొందే మనసు కలిగి ఉండాలంటే ప్రత్యేకించబడిన జీవితమే మనము జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రత్యేకమైన మనస్సే మనకు ఉండాలి. ప్రత్యేకించబడిన ఆలోచనే మనలో ఆలోచన కూడా పవిత్రముగానే ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడంటే నేను పరిశుద్ధుడను, మీరు కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. నేను పరిశుద్ధంగా ఉంటే అపవిత్రంగా మీరుంటే నాతో మీరు ఎలా సహవాసం? కుదరదు కదా, చెయ్యలేరు కదా. లోకంలో ఉంటే ఏర్పరిచాను, అందరితో నిన్ను నేను సమానంగా ఎంచలా. అక్కడ ఏం చెప్పిండు పైన? పవిత్రమైన దానికి అపవిత్రమైన దానికి భేదం చూపాలి, ప్రత్యేకించాలి, విడగొట్టాలి, విడిగానే చూడాలి. అవి అపవిత్రమైనవి, ఇది పవిత్రమైనది. ఇది పవిత్రమైన స్థలం, అపవిత్రమైన స్థలాలు కూడా ఉంటాయి. దానికి ప్రత్యేకత చూడాలి. ఇక్కడ కూర్చున్నా ఇక్కడ బాగానే ఉంది, ఆడ కూర్చుంటే ఏమైంది? ఇదే బారుగా ఉంది కదా. నడి రోడ్డు మీద ఎలా కూర్చుంటాం? అది అపవిత్రం. 10 మంది నడిచే దారి అంటే అది అపవిత్రం. అనేకమైన రోగులు నడుస్తుంటారు, మంచి వాళ్ళు నడుస్తుంటారు, కుక్కలు నడుస్తుంటాయి, గొర్రెలు నడుస్తుంటాయి, అనేకమైన జంతువులు పోతుంటాయి. పవిత్రమైనది అపవిత్రమైనది. కానీ ఆ స్థలంలో కూర్చున్నప్పుడు నీకు అర్థముగా ఆలోచన పుట్టొచ్చు, ఈ స్థలంలోకి వచ్చినప్పుడు నీకు మంచిగా ఆలోచన కలవచ్చు. ఎందుకంటే ప్లేస్ తేడా. ఆ స్థలంలో పనుకుంటే అర్థమైన కళలు రావచ్చు, ఈ స్థలంలో పనుకుంటే నీకు సుఖమైన నిద్ర రావచ్చు. ఎందుకంటే ప్లేస్ తేడా. అది అపవిత్రము, ఇది పవిత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆ భేదం అనేది మనం కనుక్కోవాలండి. అది కూడా మనం తెలుసుకునే మనసు కలిగే ఉండాలి. అన్ని తినమన్నాడు, అన్ని చేయమన్నాడు. ఎవరితోనైనా స్నేహం అంటే కట్టుబాటు ఉండాలి, ఒక కట్టడి ఉండాలి. ఒక కుటుంబం అన్న తర్వాత నా కుటుంబానికి నా కట్టడి ఉంది, ఖచ్చితంగా వస్తుంది. అందుట్లో డౌట్ ఖచ్చితంగా వచ్చిందండి. అపవిత్రమైన మనస్సు, అపవిత్రమైన ఆలోచన విధానం నిండి ఉన్న వాళ్ళతో నువ్వు సహవాసం చేసి మాట్లాడావంటే వాళ్ళ భారం అంతా మనకు వచ్చేసింది. అసలు బాగా ఇల్లు జరిగి బాగా అసలు ఏం లేకుండా చింతాచివి లేకుండా వాళ్ళలో పోతే మా మేలంతా వాళ్ళకి పోయి వాళ్ళ దగ్గర నాకు అనిపించుకున్నాను. నిజంగా పోకూడదు.
ఇళ్ళకు కూడా పోకూడదు అక్క. ఎట్ట పడితే అట్ట అదే క్రమం చూసుకోవాలి. దాన్ని గ్రహించే మనసు ఉండాలి. అందుకే వివేచన జ్ఞానం అది కావాలి. ఇప్పుడు ఏం కావాలి అంటే ఏ స్థానానికి వెళ్ళాలి, ఎంత మటుకి మాట్లాడాలి, వెళ్ళినా ఒకవేళ నా పని నిమిత్తం నేను వెళ్ళినా ఎంతసేపు అక్కడ కూర్చోవాలి, ఎంతసేపు లేకుంటే పని లేదా నించొని మాట్లాడి వచ్చేయాలి. అక్కడ కూర్చొని దాన్ని అంతా పూసుకొని రాకూడదు. మామూలు చెప్పేది ఇదే ఎటు పడితే అమ్మని కాదు, మనమైనా ఇప్పుడు దేవుళ్ళు బలారాధి దేవుళ్ళు వచ్చిన ఇంటి మించి ఎక్కువ శాతం ఎవరితో సహవాసం 24 ఇల్లు తిరిగి వాళ్ళ దరిద్రమంతా తీసుకొని వచ్చి నీకు ప్రార్థన నడిచిద్ది నడవదు. ప్రార్థన నడవదండి. ఆ భారాన్ని నువ్వు ఎదిరించే శక్తి నీలో ఉన్నదా? లేదు కదా. ఉంటేనే కదా నువ్వు వెళ్ళాలి. ఉంటే యాజకులే వద్దంటున్నారు. ఏ స్థలానికి వెళ్ళాలి? అపవిత్రమైన మనసులతోనూ అపవిత్రమైన ఆలోచన విధానం కలిగిన లోకస్తులతోనూ సహవాసం చేసి దేవుడితో కూడా నేను బాగా ఉంటాను. ఎలా వదిలిద్దండి? అసలు ఎలా జరిగిద్ది? అంత బలవంతుడివా ఏంటి నువ్వు? అంత బలవంతురాలవా ఏంటి నువ్వు? దేవుడు ఎందుకు కేటాయించాడు అక్కడ? ప్రత్యేకించబడి అన్ని జనంలో నుంచి నేను మిమ్మల్ని వేరు చేశాను. కలిసి ఉండల్లా వేరు చేశాను. ఎందుకు వేరు చేశాడంటే మీరు పవిత్రముగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, మీరు నా వారై ఉండాలి. ఆమేన్. నేను పరిశుద్ధుడును, మీరు నా వారై ఉండాలంటే మీరు కూడా పరిశుద్ధంగా ఉంటేనే నాతో సహవాసం, నేను నీతో వచ్చి ముచ్చటిస్తూ కూర్చుంటాను. ఆమేన్. హల్లెలూయా. మకాముగా ఎట్టొచ్చి నువ్వు మా ప్రార్థన మొదలు పెట్టగానే ఎదురుగా వచ్చి నవ్వుతా కూర్చుంటాడు. పవిత్రముగా ఉన్నా నా స్థలం, నేను పవిత్రముగా ఉన్నా నా తండ్రితోనే నా సహవాసం, నా తండ్రితోనే నా మాటలు, నా తండ్రితోనే నేను అడుగు వేస్తున్నా కాబట్టి ఇక నాలో ఏమీ లేదు. అపవిత్రత మాత్రం తగిలించుకోలేసి కూర్చొని మాట్లాడు ఏం మాట్లాడేది? ఏం మాట్లాడాను ఏడుకొస్తే తెరలు అడ్డం వస్తా ఉంటాయి. నీ ఆలోచన విధానాలు, నువ్వు నడిచిన నడక, నువ్వు నడిచిన తలంపులు, నువ్వు చేసిన ఆలోచన విధానం అవి తెరవగా నీకు ఆయనకు అడ్డుగా వస్తా ఉంటాయి. అవి అడ్డు వచ్చినప్పుడు ఇక ఆయనాడ నీకు దర్శనం ఇచ్చేది, ఆయనాడ నీకు మాట్లాడేది, ఆయన పలికాడ నీ సేవకు వచ్చేది రాదు కదా. ప్రత్యేకించబడిన వారిగానే ఉండాలి. ఆమేన్. అలా మంచి దాసుడు అన్నట్టుగానే ఉండాలి, అలాగనే జీవించాలి. ఈ అంత్య దినముల్లో మనకు కావాల్సినది పట్టు ఏంటి అంటే అపవిత్రం ఏంటి, పవిత్రం ఏంటి, ఏది నీతి, ఏది అవినీతి, ఏది సత్యం, ఏది అసత్యం అనే గ్రహింపు కావాలి. ఆమేన్. గ్రహింపు మనసు కావాలి. ఆమేన్. హల్లెలూయా. అది మనం పట్టుకోవాలి. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 3వ వచనం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆమేన్. ఏ దీపము ఇప్పుడు నీలో ఎలగాలండి? ప్రార్థనా దీపము ఎలగాలి. ఆమేన్. ప్రార్థనా దీపం అనేది కూడా ఉండాలి, ఆరిపోకూడదు. ఈ అంత్య దినముల్లో అనేకమైన విచారాలతో, అనేకమైన ఆలోచనలతో, అనేకమైన తలంపులతో నిండిపోయి ప్రార్థన సల్లారిపోయి నిద్రించే వారిలా ఉంటారు. హల్లెలూయా. ఆ నిద్రమత్తు ఆత్మ ఎడమైపోవును గాక, యేసు నామములో కొట్టివేయబడును గాక. ప్రార్థన దీపము నీలో నాలో ఎలుగును గాక. ప్రార్థన దీపము మనలో ఎలగాలి, ప్రకాశించాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన దీపం అనేది ఇప్పుడు మనలో ఎలుగుతుంటేనే ఆ ప్రార్థన దీపాన్ని చూసి ఆయన తక్షణమే దీపం. నీ నోటి మాట సువాసన కలిగి ఉండాలి. అపవిత్రముగా, దరిద్రంగా నోటి మాట రాగానే చి నాకు వినాలనిపించట్లా అని పక్కకు పోయేలా ఉండకూడదు. దుర్వాసన కొట్టకూడదు. నోటి మాట దుర్వాసన ఉండకూడదు. కల్మషంతో నిండకూడదు హృదయం. కల్మషం లేకుండా మన హృదయం ఉంటేనే మన మాట సువాసనగా ఉంటుంది. ఆమేన్.
దీపం వెలిగించబడాలి. ప్రార్థనా దీపం ముఖ్యంగా ప్రార్థనా దీపం అనేది మనలో ఎలగాలి. హల్లెలూయా. ఆమేన్.